నమస్తే అందరికి, ఎట్లుంటారు? మంచిగా ఉంటారా? ఈరోజు మీ ముందుకు ఒక గొప్ప ఆలయాన్ని తీసుకొని వచ్చిన. ఈ ఆలయం ఏంటంటే హైదరాబాద్ దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయం రీసెంట్గా చాలా ఫేమస్ అవుతుంది. మీరు కూడా సోషల్ మీడియాలో వీడియోలు చూసి ఉంటారు అనమాట. అదే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయం. ఆ ఆలయం కాడికి మనం ఈరోజు వెళ్దాం అనమాట. ఈరోజు మంగళవారం చాలా మంది జనాలు వస్తారనమాట. అంతులేని జనాలు ఉంటారు, ఉసుకేసారు అలాంటి జనాలు ఉంటారు అనమాట. ఈరోజు మన ఆలయం కాడికి వెళ్ళి మొత్తం పూర్తిగా ఆలయం గురించి తెలుసుకుందాం. చరిత్ర ఏంది, ఎప్పటి నుంచి ఉంది, ఏంది, అసలు ఏమేమి కార్యక్రమాలు అయితే అక్కడ ప్రతిరోజు ఏమేమి కార్యక్రమాలు అయితే, ఎట్లా ఆలయం ఎట్లుంది, ఏం చేసి మొత్తం మీకు చూపిస్తూ మొత్తం వివరిస్తూ ఆలయం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆలయం గురించి ఆడికి వెళ్ళినాక మాట్లాడుతున్నాం. పదని కూడా మనం ఈ ఆలయం కాడికి పోతుంటే ఆలయానికి 2 కిలోమీటర్ల ముందు నుంచే మొత్తం ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. వీటికి మంగళవారం నాడు రావాలంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే మస్తు రష్ ఉంటుంది. కేవలం ఒక మంగళవారం రోజు మాత్రమే 1000 సంఖ్యలో భక్తులు వస్తారు వీడికి. ఆ మైమగల్ అమ్మవారిని దర్శించుకోవడం కోసం చుట్టుపక్కల నుంచే కాదు, ఎక్కడెక్కడ నుంచో వస్తారు భక్తులు ఇడికి. మనం వెహికల్స్ పార్క్ చేసి ఆలయం దగ్గరికి రాగానే మనకి రేకులతో వేసిన ఒక షెడ్ కనిపిస్తుంది. ఇక్కడే బండ్లకి పూజలు, భక్తులకి అన్నదాన కార్యక్రమాలు అవుతాయి. అలా కొంచెం ముందరికి పోతే మనకి చెట్టు కింద స్వయముగా వెలిసిన పుట్ట కనిపిస్తుంది. అందరు ఈడ అమ్మవారిని దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కొడతారు. ముఖ్యంగా కార్తీక మాసం సమయంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అవుతాయి. మనకి ఎటువంటి సమస్యలున్నా సరే ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి పాలు, పూలు, పండ్లు సమర్పించి దీపారాధన చేస్తే మన సమస్యలని తొలగిపోతాయి. ఇప్పుడు మనం ఆ సూర్యగిరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుందాం రండి. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఒక రాయికి వెలిసింది. ఆ అమ్మవారిని దగ్గర నుంచి చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాం, అంత అద్భుతంగా ఉంటది. ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే ఏ అమ్మవారి ఆలయంలో అయినా సరే అమ్మవారికి కోళ్ళని గాని యాటల్ని గాని నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి జంతు బలులు ఇవ్వరు. ఈడ అమ్మవారికి కేవలం పర్వాన్న మాత్రమే సమర్పిస్తారు. ఎందుకంటే ఎల్లమ్మ బాపనెల్లమ్మంట, అందుకే ఇక్కడ ఎటువంటి జంతు బలులు అనేవి ఇవ్వరు. ఇంకా ఇక్కడ అమ్మవారికి పర్వాన్నంతో పాటు బోనాలు తీస్తారు, ఒడి బియ్యం పోస్తారు, చీరలు కూడా పెడతారు.
ఈ ఆలయంలో ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టి వరుసగా 5 వారాలు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మన కోరికలు నెరవేరుతాయంట. ఇది భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. అందుకే ఇంతమంది భక్తులు వస్తారు ప్రతిరోజు ఈడికి. ఇంత శక్తివంతమైన అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. అమ్మవారి ఆలయం పక్కనే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటది. ఇక్కడే సత్యనారాయణ స్వామి రథాలైతాయి. ఒకేసారి 50 జంటలకి పైగా రథాలు చేయిస్తారు. ఎక్కువగా శనివారం అలాగే మంగళవారం నాడు వస్తారు భక్తులు ఇడికి రథాలు చేయనీకే. మన జీవితంలో ఎటువంటి కష్టాలున్నా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఒక్కసారి ఆ తల్లిని దర్శించుకొని మన బాధలని చెప్పుకున్నామంటే జార్లు ఇట్లే తీర్చేస్తుంది. ఆ మైమగల్ల అమ్మవారి మీద నమ్మకంతో తండోపతండాలు వస్తారు భక్తులు వీడికి. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అవుతుంది. భక్తులే ఎవరో ఒకరు ముందుకొచ్చి అన్నప్రసాదం కార్యక్రమం చేస్తారు. అన్నదాతలు ఎవరు లేకపోతే ఆలయం కమిటీ వాళ్ళు నిర్వహిస్తారు. ఇక్కడ వాహనాలకి పూజలు కూడా చేస్తారు. భక్తులు కొత్తగా తెచ్చుకున్న వాహనాలకి ఎటువంటి ఆపద రాకూడదని, అమ్మవారు అండగా ఉండి రక్షించాలని ఇక్కడ పూజ చేయించుకుంటారు. ఈ ఆలయం పచ్చని ప్రకృతి వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటది. ఇంత అద్భుతమైన ఆలయం ఎక్కడో లేదు, మన హైదరాబాద్ దగ్గరలోనే ఉంది. తొక్కుగూడ దగ్గరలో ఉన్న రావిర్యాల్ అనే ఊర్లో ఉంది. ప్రైవేట్ వెహికల్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వచ్చే వాళ్ళైతే తొక్కుగూడకి వచ్చాక ఆడి నుండి ఆలయం కాడికి ఆటోలు ఉంటాయి. కానీ ఆటో వాళ్ళు ఆ ఆటో ఫుల్ అయితేనే వస్తారు. ఈ ఆలయంకి మీరు ఎప్పుడైనా పోయిరా? పోతే ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. జర వీడియో నచ్చితే లైక్ కొట్టి అదే చేతితో సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చుగా.